ఒకవేళ నిజంగానే తను శివాజీ గారి కూతురు కాదు కదా? ఓరి భగవంతుడా, అలా అయ్యుంటే నా జీవితం నాశనం అయినట్లే. మీరు ఈరోజు పొద్దున్నే పనుంది వెళ్ళాలన్నారు కదా, ఇంకా వెళ్ళలేదా? ఏ కేసు పని మీద అయితే వెళ్తున్నానో ఆ ఫైల్సే చూస్తున్నాను. అయిపోయింది, వెళ్తున్నాను. ఐషు, అది ఆడుకునే వస్తువు కాదమ్మా, ముందు వాటిని తీసేయ్. సారీ హీరో నాన్న, ఇంకోసారి నేను ఈ డ్రెస్ వేసుకోను. గుడ్ గర్ల్. మనం బయటికి వెళ్ళి ఆడుకుందామా? పద అన్ను అన్నయ్య. మోనా, ఈయన ఎందుకలా బయటికి వెళ్ళిపోయారు? నా ముందు ఫోన్ మాట్లాడలేనంత రహస్యమేముంటుంది? సరే సరే, నేను వస్తున్నాను. నేను ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను, రావడానికి లేట్ అవుతుంది. నేను కూడా బజార్కి వెళ్ళాలి, నన్ను బజార్లో దింపేయచ్చు కదా? లేదు, నేను అటువైపు వెళ్ళట్లేదు, నువ్వు రిక్షాలో వెళ్ళిపో. ఓకే? ఏదో రహస్యం దాగుంది, ఎలాగైనా తెలుసుకోవాల్సిందే కమలా. ఎంత హడావిడిగా ఎవరిని కలుసుకోవడానికి వెళ్తున్నారో అనేది. ఒకవేళ అది పుష్పానా, వేరే ఇంకెవరైనా? నేను బబ్లీ డ్రెస్ ని ఎక్కడ పెట్టేశాను? కొద్ది రోజులుగా నా మనసు పని మీద ఉండటం లేదు. బబ్లీ కోసం కొత్త డ్రెస్ కొనుక్కొచ్చాను, కనిపించట్లేదు. ఏమైంది? ఇక్కడే కదా పెట్టాను. పూరి ఇంకా ఆలు కర్రీ తినాలనుంది. అవంటే నాకు చాలా ఇష్టం. ఏంటి వెతుకుతున్నావు? గౌరీ, గౌరీ, నిన్నే అడిగేది, ఏంటి వెతుకుతున్నావు? బబ్లీ కొత్త డ్రెస్ ఇక్కడ పెట్టాను, కనిపించట్లేదు. ఏమైందో అర్థం కావటం లేదు. ఇక్కడ పెడుతున్నాను, ఇదిగో కొత్త డ్రెస్, వేసుకో. ఆ డ్రెస్ నేను ఐషు అడిగితే ఇచ్చేశాను. ఏంటి? మీరు మన బబ్లీ కోసం కొన్న కొత్త డ్రెస్ ని ఆ ఐషుకి ఇచ్చేశారా? ఎందుకు ఇచ్చేశారు? ఏం చేయమంటావు? తన దగ్గర వేసుకోవడానికి వేరే డ్రెస్సులు లేవు. నేను తనకి పాత డ్రెస్ ఇస్తే వేసుకోనని పంతం పట్టుకుని కూర్చుంది. నేను తనని కాదనలేకపోయాను. కాదనలేకపోయారు? గౌరీ, నేను చెప్పేది విను.
నా టైం అస్సలు బాగున్నట్లేదు. దరిద్రం వెంటపడి వేధిస్తోంది. ఆకాశం నుంచి జారి పాతాళంలో పడ్డాను. సమస్యల్లోంచి బయటపడ్డానికి ఎంత ప్రయత్నం చేస్తే అంతగా ఇరుక్కుపోతున్నాను. ఓ మై గాడ్, తను అచ్చు ఆదిలాగే పడుకుంది. ఒకవేళ తను ఆది కూతురు. పరమేశ్వర, నాకింత అన్యాయం ఎందుకు చేశావు చెప్పు. నా భర్త నేను దేవుడు అనుకున్నాను. అతను నా నమ్మకాన్ని వమ్ము చేశాడు. పరమేశ్వర, నా జీవితపు నావ అనుమానపు సుడిగుండల్లో ఇరుక్కునేలా ఎందుకు చేశావు? చెప్పు స్వామి, చెప్పు. లవ్లీ, నాకు తెలుసు, నాకు మీ బావగారి మీద నమ్మకం ఉంది. కానీ ఏం చేయను, ఆ ఐషు అలవాట్లు ఆయనలాగే ఉన్నాయి. రేపు ఐషు రక్తం కూడా ఆయనదేం తెలిస్తే ఆ నిజం తట్టుకుని నేను ఎలా బ్రతకగలను? అక్క, మీరనవసరంగా బావుగారిని అనుమానిస్తున్నారు. ఉమేష్ బావుగారు ఎప్పటికీ అలా చెయ్యరు. కానీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు బలహీన క్షణాల్లో ఆ పొరపాటు చెయ్యరు అనలేం కదా. లేదంటే వాళ్ళు ఎప్పుడూ అలా చేయరు. ఆ భగవంతుడే పొరపాటు చేస్తున్నప్పుడు మన భర్తలెందుకు చేయరు చెప్పు? నాకు ముందు నుంచి అనుమానం, ఏదో రహస్యం ఉంది. మనం ఏడుస్తూ కూర్చుంటే లాభం ఏముంటుంది? ఎలాగైనా ఆ నిజమేంటో తెలుసుకోవాలి. ఐ హోప్ మనం ఇప్పుడు ఆలోచిస్తుంది నిజం కాకూడదు. నిజం ఏదైనా సరే మనం ఆ నిజమేంటో తెలుసుకోవాలి. అక్క, బామ్మగారు నిన్నే కదా చెప్పారు, అనుమానం అనేది మానసిక రోగం లాంటిది. మీరు అనుమానిస్తూ ఉంటే ఇలాంటి విషయాలు మిమ్మల్ని భయపెడుతూనే ఉంటాయి, అంతకన్నా ఏం లేదు. బామ్మగారి విషయం పక్కన పెట్టు, నీ సంగతి చెప్పు. ఐషు అలవాట్లేమైనా కార్తీక్ అలవాట్లా ఉంటే నువ్వు అప్పుడు కూడా కార్తీక్ని అనుమానించవా? అనుమానించరు. ఏది ఏమైనా సరే కార్తీక్ ని ఎప్పటికీ అనుమానించరు, ఖచ్చితంగా. చూసారా బామ్మగారు, మా మమ్మీ ఎంత డల్గా కూర్చుందో. వీళ్ళు ఇంతవరకు షాపింగ్ కూడా చేయలేదు, ఇంతవరకు రాఖీలు కూడా కొనలేదు. రేపు అను లక్కీకి మేము ఎలా రాఖీలు కడతాం చెప్పండి? చూడు గౌరీ, ఇది మంచి పద్ధతి కాదు. నువ్వు అనవసరంగా బాధపడుతూ ఈ పండుగని ఎలా మర్చిపోయావు? పిల్లల ఆనందాన్ని విస్మరించడం మంచి పద్ధతి కాదమ్మా. మీ ఇద్దరు నన్ను క్షమించండమ్మా, నేను మర్చిపోయాను. కానీ మీరిప్పుడు గుర్తు చేశారు కదా, ప్రతి సంవత్సరంలాగే మనం ఈ రక్షాబంధాన్ని కూడా ఆనందంగా జరుపుకుందాం. ఆ? చూడండి, మీరిద్దరూ లిస్ట్ రెడీ చేసుకోండి. ఈ రాఖీ పండక్కి లక్కీ అన్నోల నుంచి మీకేం గిఫ్ట్ కావాలి చెప్పండి. శబాష్, మీ ఇద్దరూ నా బంగారు తల్లులు. అక్కయ్య, వాళ్ళు ఏమడిగారో మాకు చెప్పు, అప్పుడే కదా తీసుకొస్తాం. వాళ్ళిద్దరూ అడిగింది బోలెడంత ప్రేమ, బోలెడన్ని చాక్లెట్లు, అంతేనా? మమ్మీ, నా కొత్త డ్రెస్ ఉంది కదా, ఆ కొత్త డ్రెస్ ఇచ్చారా, నేను అదే వేసుకుంటాను. ముందు ఈ విషయం చెప్పు. రాఖీ పండగ మర్చిపోయేంతలా ఇప్పుడు ఏం జరిగింది? అలాంటిదేం లేదు బామ్మగారు, నేను ఏదో ఆలోచనలు పడి మర్చిపోయానంతే. బబ్లీకి రాఖీ పండగ కోసం నేను డ్రెస్ తీసుకొచ్చి పెట్టాను. ఆయన గారు దాన్ని ఐషూకిచ్చేశారు. అంతేనా? ఇంత చిన్న విషయానికి అంత బాధపడిపోవాలా? బామ్మగారు, ఇది చిన్న విషయం కాదు. ఆ డ్రెస్ అంటే బబ్లీకి చాలా ఇష్టం. సరే, తప్పు ఒప్పుకుంటాను. తప్పు మా అబ్బాయిదే.
నీ కోపం కూడా సరైంది. కానీ డ్రెస్ ఐషుకి ఇచ్చినంత మాత్రాన ఐషు తన కూతురంటే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను. చూడు గౌరీ, అత్తయ్య గారు చెప్పింది నిజం. త్వరలోనే నిజం ఏంటో తెలుస్తుంది. అంతవరకు ఏదో ఆలోచిస్తూ ఇంటి పరిస్థితిని పాడు చేయకు. అది పిల్లలకి మంచిది కాదు. ఏవైనా సరే ఈసారి మాత్రం నేను ఊరుకునేది లేదు. అత్తయ్య గారు నన్ను ఏమన్నా సరే నేను మాత్రం ఊరుకోను. నిజం ఎలాంటిదైనా నేను తెలుసుకుని తీరుతాను. కానీ ఎలా తెలుసుకోవాలి? సాయినాథ, నువ్వే ఒక మంచి ఐడియా ఇవ్వు. నా బుర్ర పనిచేయడం లేదు. ఐడియా ఇలా చేయటమే కరెక్ట్. హలో, నమస్కారం. మేము మీకు ఏ విధంగా సహాయపడగలం? అది నేను అది ఒక రహస్యం తెలుసుకోవాలి. నాకెవరైనా ప్రైవేట్ డిటెక్టివ్ నెంబర్ ఇవ్వగలుగుతారా? తప్పకుండా. డిటెక్టివ్ విశంబర్నాథ్ సింగ్. డిటెక్టివ్ విశంబర్నాథ్ సింగ్ పేరు చాలా బాగుంది. నాకు అతని నెంబర్ ఇవ్వండి. ఒక్క నిమిషం. నేను అతనికి కాల్ చేస్తాను. డిటెక్టివ్ విశంబర్నాథ్ సింగ్ గారి ఏజెన్సీకి మీకు స్వాగతం. భర్త మీద అనుమానం ఉంటే 1 నొక్కండి. అప్రిపోయిన పిల్లల్ని వెతికి పెట్టాలంటే 2 నొక్కండి. ఇంకా ఇతర సమస్యల కొరకైతే 3 నొక్కండి. భర్త మీద అనుమానం కాబట్టి 1 నొక్కుతాను. ఒక నిమిషం. ఐఎమ్ డిటెక్టివ్ విశంబర్నాథ్ స్పీకింగ్. చెప్పండి. మీకు మీ భర్త మీద అనుమానమా? అది చూడండి, నేను ఇంతకు ముందు ఎప్పుడు ఈ పని చేయలేదు. ఏంటి అనుమానమా? కాదు 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 కాదు. అది ఏంటంటే గూఢచర్యం. డోంట్ వరీ, ఆల్వేస్ ఫస్ట్ టైం బట్ నాట్ లాస్ట్ టైం. అనుమానాలు ఇకపై వస్తూనే ఉంటాయి. చెప్పండి, మీకు మీ భర్త మీద అనుమానమా? అదేంటంటే అర్థమైంది. మీరు మీ భర్తకి ఎంత నిజాయితీ ఉందో చూడాలనుకుంటున్నారు, అంతేనా? లేదు, నేనేం తెలుసుకోవాలనుకుంటున్నానంటే డోంట్ వరీ, అయినా ఇలాంటి ఎన్నో కేసులేను చిటికెల మీద తేల్చేశాను ఇలాగే. నిజంగానా? ఎలా తేల్చేశారు? అది మాత్రం నేను మీకు చెప్పను, ఎందుకంటే అది మా బిజినెస్ సీక్రెట్. మీరు ఒక పని చెయ్యండి, మీరు మీ భర్త గారి ఒక ఫోటో నాకు ఇవ్వండి. ఆ తర్వాత చూడండి, నేను మీ భర్త గారి మొత్తం జాతకం తీసి మీ ముందు పెడతాను. ముందు ఈ విషయం చెప్పండి మేడం, మీరు నన్ను ఎక్కడ కలవమంటారు? ఏంటి, నేను మిమ్మల్ని కలవాలా? సరే, మీరే చెప్పండి, నన్ను ఎక్కడికి వచ్చి కలవమంటారు? అది లేడీస్ టాయిలెట్ కాకుండా ఇంకెక్కడైనా కలవచ్చు. ఏంటి, బుద్ధి లేనోడా? ఎందుకంటే నేను ఒకసారి అక్కడికి వెళ్ళాను, నన్ను ఒక ఆవిడ లోపల ఉంచి గెడ పెట్టేసింది. పోలీసులు వచ్చి నన్ను పట్టుకున్నారు.
నన్ను ఎలా కొట్టారంట అది నేను చెప్పలేను. అయితే మనం మార్కెట్లో కలుద్దామా? రెడ్ పర్సు తీసుకొని కరెక్ట్ గా 5 గంటలకి సికింద్రాబాద్ మార్కెట్ కి మీరు వచ్చేయండి. ఇంకో విషయం, ఎవరో ఒకరు మీ దగ్గరకొచ్చి రాఖీ ఇవ్వమని అడిగితే అది నేనేనని మీరు అర్థం చేసుకోండి. అలాగేనండి. గుర్తుంది కదా? రెడ్ కలర్ పర్స్ తీసుకొని వచ్చేయండి. అయ్యో వద్దు, ఈ విషయాన్ని నేను ఇంట్లో ఎవరికి చెప్పను. ఏం చెప్పనన్నయ్య, ప్రియా నాతో సరిగ్గా మాట్లాడను కూడా మాట్లాడటలేదు. ఎప్పుడు చిరాకు పడుతూనే ఉంది. గౌరీ అనుమానాలు బాగా హద్దులు దాటిపోయాయి. రోజూ సముదాయించుకోవాల్సి వస్తుంది. మీ పరిస్థితే మేలు. మా మీనాక్షి అయితే నాకు ఆ అవకాశం కూడా ఇవ్వట్లేదు. ఈ సమస్యలన్నిటినీ ఒక్కరే తీర్చగలరు. పుష్ప. శివన్నయ్య తన కోసం వెతుకుతూనే ఉన్నారు. తను ఎప్పుడు దొరుకుతుందో ఏమో. అన్నయ్య, మీతో ఒక విషయం చెప్పాలి. శివాన్నయ్యతో పాటు మనందరం కూడా ప్రయత్నిస్తే బాగుంటుంది. పుష్ప త్వరగా దొరికే అవకాశం ఉంటుంది. నువ్వు చెప్పేది నిజమే కార్తీక్, మనం కూడా ప్రయత్నం చేయాలి. అలాగే అన్నయ్య, ప్రయత్నం చేద్దాం. కానీ ఎలా? ఆ విషయం గురించి మనం ఆలోచించాలి. అన్నిటికన్నా ముందు మనం ఆలోచించాల్సింది, పుష్ప ఐశ్వర్యాన్ని తీసుకుని ఇక్కడికి వచ్చింది, ఆ తర్వాత మాయమైంది. తనంత చిన్న పాపని ఇలా వదిలిపెట్టేసి ఎందుకు వెళ్ళుంటుంది? తను ఎందుకు వెళ్ళిందనేది తను మాత్రమే చెప్పాలి. కానీ ఎక్కడికి వెళ్ళిందో అది మనమే తెలుసుకోవాలి. తనది ఈ ఊరు కాదు కాబట్టి ఇక్కడ తనకు తెలిసిన వాళ్ళు ఉండకపోవచ్చు. ఐషు వాళ్ళ అమ్మమ్మ కూడా చెప్పింది కదా తనకి ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరూ లేరని. కానీ ఎక్కడికి వెళ్ళుంటుంది? హోటల్. హోటల్? తను ఖచ్చితంగా ఏదో హోటల్కి వెళ్ళుంటుంది. అయితే మనం హైదరాబాద్ లో ఉన్న హోటల్స్ అన్నింటినీ గాలించాలన్నమాట. యు ఆర్ రైట్. లెట్స్ డూ ఇట్. పదండి. పదండి పదండి, బయలుదేరదాం. పదండి. మీనాక్షకయ్య, మీరెక్కడికెళ్తున్నారు? అది బజార్, రాఖీ కొనాలి కదా. అలాగా, నేను వస్తాను. నువ్వెందుకు అంత దూరం రావటం? రెస్ట్ తీసుకో. నీకు కావాల్సిన రాఖీలు నేను తీసుకొస్తాను. అంత దూరం నువ్వెందుకులే. అది కాదు మీనాక్షకయ్య, నేను కూడా కొన్ని సామాన్లు కొనుక్కోవాలనుకుంటున్నాను. అందుకని నేను కూడా మీతో పాటు వస్తాను. ఆహా, పద. పద కమలా, పద. పదండి అక్కయ్య. కమల ఉంటే ఆ డిటెక్టివ్ ని ఎలా కలవాలి? బుక్ అయిపోయావే మీనాక్షి. మీనాక్షకయ్య, త్వరగా రండి. నాకు అర్థం కావడం లేదు. నాకెందుకో గాని ఐషు శివగారి కూతురే అనిపిస్తుంది. ఎలా తెలుసుకోవాలి? ఆలోచించి నా తల పగిలిపోతోంది. కమల, ఆ విషయాలన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. పద, మనం రాఖీలు కొందాం. పద. అరే గూడచరి, ఫోన్ ఎత్తు. ఎన్నిసార్లు చేసినా ఎత్తట్లేదు. ఈ డిటెక్టివ్ ఎక్కడున్నాడో ఏంటో. ఇదే చూడండి. ఏంటి అది? రాఖీ ఇవ్వండి. అరే, ఈ రోజుల్లో బిచ్చగాళ్ళు కూడా అడుక్కోడానికి కొత్త కొత్త వేషాలు వేస్తున్నారు. పోయి రాఖీ అడుక్కుంటున్నాడు. ఊరి దేవుడా, ఈ డిటెక్టివ్ గడు ఎక్కడ చచ్చాడో ఏంటో కనిపించట్లేదు. ఇదిగో రోయ్, రెడ్ బ్యాగ్ పట్టుకొని తిరుగుతున్నాను బజార్లలో, చూడు.
వచ్చి కలు వీడెక్కడున్నాడో ఏంటో